లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వారి మెగా డిస్కౌంట్ సేల్. సెలెక్టెడ్ గోల్డ్ ఐటమ్స్ పై తరుగు మజూరీ లేదు. ఇల్లు అద్దెకు కావాలని ఓ జంట ఇంటి యజమానులతో ఎంతో కలుపుగోలుగా మాట్లాడారు. దీంతో ఇంటిని అద్దెకి ఇవ్వడానికి యజమానులు సైతం అంగీకరించారు. అదే వాళ్ళ ప్రాణానికి హాని తలపెట్టింది. వచ్చిన కొత్త మనుషులు అదే రోజు రాత్రి మళ్లీ వచ్చారు. యజమాని ఇంట్లో భోజనం చేసి దంపతులను ఘోరంగా హత్య చేశారు. ఈ జంట హత్యలు ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎర్ర వెంకటరమణ, కృష్ణకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే వీరి ఇంట్లో ఓ రూమును అద్దెకిచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో రెంట్ కోసం 10 రోజుల కిందట 3 వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని చెప్పి అడ్వాన్స్గా యజమానికి కొంత డబ్బు కూడా ఇచ్చి సామాన్లు తెచ్చుకుంటామని వెళ్లారు. ఆ మరుసటి రోజు రాత్రి మళ్లీ వచ్చి ఇంటి యజమానితో కలుపుగోలుగా మాట్లాడారు. ఆ రాత్రి వారింట్లోనే భోజనం చేసి వెళ్లారు. ఆ మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో మళ్లీ వచ్చారు. పథకం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించగానే వెంకటరమణ ఆయన భార్య కృష్ణకుమారి కళ్లల్లో కారం కొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం వారి ఇంట్లో ఉన్న నగదు, బంగారు నగలు దోచుకొని అక్కడి నుంచి ఉడాయించారు. వెళ్లే ముందు తమ ఆనవాళ్లు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇంటి చుట్టూ కారం చల్లి వెళ్లిపోయారు. రోజులాగానే వెంకటరమణ కుమార్తె ఫోన్ చేయగా వారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి ఇంట్లోనే మరో పోర్షన్లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్ చేసి చెప్పింది. వారు వెళ్లి చూడడంతో ఇంటికి తాళం వేసి ఉందని, ఇంటి చుట్టూ కారం చల్లి ఉందని చెప్పారు. దీంతో మృతుల కుమార్తె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి తాళం పగలు కొట్టి చూడగా వెంకటరమణ, కృష్ణకుమారి మృతదేహాలు కనిపించాయి. ఇక హత్య జరిగిన తీరును జాగ్రత్తగా పరిశీలించిన పోలీసులు ఫింగర్ ప్రింట్స్ టీంకు సమాచారం ఇవ్వడంతో వారు ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పరిసరాలను జాగ్రత్తగా గాలించారు. అలాగే పక్కనే ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.